హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం రొయ్యలు శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చి రొయ్యల కూర అంటేనే అందరూ చాలా ఇష్టపడతారు. దీనిలో శనగపప్పు వేసుకుని మసాలా దట్టించి చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. ఇవి 1/2 కేజీ పచ్చి రొయ్యలు. వీటి పైనున్న పొట్టును తీసేసుకుని వీటిని 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము. అలాగే 150 గ్రాముల పచ్చి శనగపప్పును 2 గంటల పాటు నీటిలో నానబెట్టుకుని కడిగి సిద్ధంగా ఉంచుకున్నాము. ఇప్పుడు నాని ఉబ్బిన ఈ పప్పులో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడకడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. దీన్ని స్టవ్ మీద నుంచి దించేసుకుని కర్రీ ప్రిపరేషన్ కోసం మరొక గిన్నెలో 3 గరిటెలు నూనె పోసుకుని అది కాగిన తర్వాత 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. ఇవి 3 ఉల్లిపాయల ముక్కలు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని వేగించాలి. ఉప్పు వేసుకుని వేగించుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రొయ్యలను 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రొయ్యలు ఉడికిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పులోంచి వాటర్ను వంపేసుకుని శనగపప్పు మాత్రమే వేసుకోవాలి. దీనిలో 3 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. రొయ్యలు శనగపప్పు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువగా ఉడికించుకోనవసరం లేదు. అందుకే వాటర్ కూడా తక్కువగా పోసుకున్నాం. కర్రీ అంతా దగ్గరకయ్యి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా రొయ్యలకు పట్టడం కోసం మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఎంతో రుచిగా ఉండే రొయ్యలు శనగపప్పు మసాలా కర్రీని చాలా సింపుల్ గా చాలా క్విక్ గా తయారు చేసుకున్నాం కదా. రొయ్యలలో శనగపప్పు వేసుకుని చేసుకోవడం వల్ల గ్రేవీ ఎక్కువగా వస్తుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.